కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు ఇవాళ ఆ కార్యక్రమాన్ని దీక్షా దివస్గా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఆదేశం మేరకు పార్టీ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు కేటీఆర్ గారు రాష్ట్ర కార్యవర్గ ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధ్యక్ష వహించి నడిపిస్తున్న బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు బడుల లింగయ్య యాదవ్ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన సమన్వయకర్తగా వచ్చిన ఉద్యమ సహచరుడు నల్గొండ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షులు నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు బండ నరేందర్ రెడ్డి గారు, సోదరి జిల్లా ప్రజా పరిషత్ సూర్యాపేట మాజీ అధ్యక్షురాలు పూజ దీపికా యుగంధర్ గారు, మిత్రుడు ఉద్యమ సహచరుడు విద్యార్థి ఉద్యమాన్ని సమన్వయం చేసి ఉస్మానియాలో ఉరువు తొలగించి ఆ తర్వాత సూర్యాపేట తుంగతుర్తి శాసనసభ్యుడిగా 2 సార్లు సేవలు అందించిన మిత్రుడు గాదర్ కిషోర్ కుమార్ గారు, మిత్రులు కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్ల మల్లయ్య యాదవ్ గారు, ఉద్యమ సహచరులు ప్రస్తుత హుజూర్నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్త ఉట్టెద్ది నరసింహారెడ్డి గారు, వేదికపై ఉన్న మిత్రులు పెద్దలు మా ఉద్యమ సహచరులు వై వెంకటేశ్వర్ గారు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ సోదరి అన్నపూర్ణ గారు, జిల్లా ప్రజా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్ గారు, నా ఉద్యమ సహచరులు గత 24 సంవత్సరాలుగా నా వెంట నడుస్తున్న మిత్రులు మార్పెద్ది శ్రీనివాస్ గారు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, లవకుష్ గారు, ఇంకా అనేక మంది ఉద్యమ సహచరులు, మా మహిళా సోదరిమణులు, ఉద్యమంలో కూడా నాతో పాటు నడిచిన మిత్రులు, ఈ కార్యక్రమంలో ఇంత పెద్ద ఎత్తున హాజరైన గౌరవ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న పట్టణ మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, చిత్ర విండో చైర్మన్లు, గ్రామ శాఖల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, అనేక హోదాల్లో పనిచేస్తున్న మిత్రులు, ప్రత్యేకించి కేసీఆర్ అభిమానులు, సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ముందుగా అందరికీ ఉద్యమాభివందనాలు. వాస్తవానికి కేసీఆర్ గారి దీక్షకు సంబంధించి ఇంకా ఫుల్ వీడియో ఉంటుంది, మరి మీరు ఒకసారి చూడాలి. డౌన్లోడ్ చేసింది ఎవరో ఇంకోటి కూడా ప్రయత్నం చేయండి. అది ఇప్పుడు వేసింది కాదు, ఇంకా ఉంటుంది, అది ఉంది. తర్వాత ఇంకొకటి సార్ పైన నేను తీసిన డాక్యుమెంటరీ ఉంటుంది ఒకటి, అది చివరిగా వేస్తారు, అది చివరికి వేయండి అందరు ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత. సారు మొదటి రోజు ప్రారంభించిన ప్రస్థానం నుంచి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి, ఇదే సందర్భంలో భారతదేశంలో ఏం జరుగుతుంది, భారత ప్రజలు కేసీఆర్ని ఎట్లా చూస్తున్నారు అనే విషయాలని కూడా చెప్పి ఈ దేశానికి కేసీఆర్ అవసరం ఎట్లా ఉందో చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీని ప్రారంభించగానే నేను తీసిన డాక్యుమెంటరీ ఉంటుంది, అది కూడా సభ చివరిలో ప్రదర్శిస్తారు. దయచేసి మీరు ఎవరు కూడా డిస్టర్బ్ కావద్దు. నా ఉపన్యాసం ముగించి పోయే ముందు ఒకరు కూడా లేవద్దు, రావద్దు నాతోని. ఈ సభ చివరి వరకు కూడా అదే పద్ధతుల్లో దీక్షతో కొనసాగాలి. ఇక్కడ నేను నల్గొండ భవన్కి వస్తుంది కాబట్టి వెళ్తాను. ముందుగా కొన్ని విషయాలను పంచుకుందాం. ఎందుకు వచ్చింది
ఈ సందర్భం ఏ పరిస్థితులలో కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, ఆ సమయంలో మేము ఎట్లా ఉన్నామనే విషయాన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం వాస్తవానికి తెలంగాణ వాదులుగా ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జయశంకర్ సార్ ఆయన జీవితకాలంలో ఎక్కడ కూడా తెలంగాణ వాదాన్ని విడవకుండా దాన్ని జేబులో పెట్టుకోను, ఇంకా అవసరమైన సందర్భంలో మనసులో మాత్రమే పెట్టుకోను, వీలైనంత మేరకు రాష్ట్రం అంతటా 5గురితోనో 10 మందితోనో కలిసి వచ్చిన వాళ్ళతోని తెలంగాణ ఆకాంక్షని తెలియజెప్తూ తెలంగాణ వాదాన్ని నిలబెడుతూ తన ప్రయత్నం తను చేస్తున్నాడు. ఓ లెక్చరర్గా, వైస్ ఛాన్సలర్గా ఎక్కడ ఉన్నా సరే ఆ భావజాలంతో తెలంగాణలో వివిధ ప్రజా సంఘాలు అనేక పద్ధతుల్లో తెలంగాణ జనసభ అని, తెలంగాణ మహాసభ అని రకరకాల పేర్లతో కూడా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ విడిపోయి పనిచేస్తున్నారు. కానీ అప్పటికి ఉన్న పాలకవర్గం చంద్రబాబు నాయుడు అనే రాక్షసుడి చేతిలో ఉంది ఆంధ్రప్రదేశ్. అక్కడ కేంద్రంలో తిరుగులేని పెత్తనం ఉంది ఆయనకి, ఇక్కడ రాష్ట్రంలో కూడా తిరుగులేని మెజారిటీతో ఉన్నాడు. అటువంటి టైంలో ఎవరు జై తెలంగాణ అన్నలనే పేరు పెట్టి ఇంకొక పేరు పెట్టి అణిచివేసే ప్రయత్నం, కేసులు పెట్టి జైల్లో వేసే ప్రయత్నం, చివరికి గద్దర్ గారి మీద కాల్పులు జరిగింది కూడా అదే సందర్భంలో. ఈ సందర్భంగా నేను గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ పేరు చెప్పి ఎవరైనా సరైన పద్ధతిలో నాయకత్వం నుంచి ముందుకు తీసుకుపోతే ప్రజలు కదిలే పరిస్థితి ఉంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు పక్కా ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంకు అప్పచెప్పే దుర్మార్గమైన పనులు ఉన్నాడు, కేంద్రానికంటే మించి. కేసీఆర్ గారు అప్పటికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. వారి ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేస్తున్నారు. కానీ వారు నాకు చెప్పిన దాన్ని బట్టి, ఆ తర్వాత మేము కలిసిన తర్వాత, తెలంగాణ కొరకు తన హృదయం ఎట్లా తప్పించేది, మంత్రివర్గంలో ఉన్నప్పుడు అనేక సందర్భంలో బడ్జెట్ కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఆపలేకపోయినప్పుడు ఇంటికెళ్ళి ఎట్లా బాధపడేది. తను మంచి వ్యవసాయ ప్రేమికుడు కాబట్టి బావి దగ్గరికి పోయినప్పుడు, బావిగడ్డ మీద చెట్టు కింద పడుకున్నప్పుడు ఎట్లా ఆలోచన చేసేది, ఎందుకు మనకి బాధ, ఎందుకు నీళ్లు లేవు, ఎందుకు చెరువులు నాశనమైనాయి, తెలంగాణకే ఎందుకు కరువు, కృష్ణా గోదావరిలో ఉన్న తర్వాత కూడా ఎందుకు తెలంగాణ ఇంత ఇబ్బంది పడుతుంది, ఏళ్ల తరబడి ఎందుకు కరువుకు గురవుతుంది, లేదా మనకు మార్గం అని చెప్పి ఆలోచన చేసిన రోజులను, కొన్ని సందర్భాల్లో తెలంగాణకు నిధుల కేటాయింపుకు సంబంధించి, ప్రత్యేకించి నీళ్ల విషయంలో
ఎందుకు ఒక కాళేశ్వరం కసితోని కట్టిండు కేసీఆర్ అంటే దాని వెనకాల చాలా పెద్ద చరిత్ర ఉంది. వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్లో దుర్మార్గంగా కలిపినాడికి 1956లో తెలంగాణలో చెరువులు కుంటలు వాగుల కింద సాగు భూమి 20 లక్షల ఎకరాలు. అప్పటికి ఆంధ్రప్రదేశ్లో అంత లేదు, ప్రపంచంలో భారతదేశంలో ఇంకెక్కడ కూడా లేదు. మనకు మేజర్ ఇరిగేషనే అది ఆనాడు. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కల్పేసిన ప్రాపానికి వాళ్ళకు చెరువులు లేవు, చెరువులకు అవకాశం లేదు కాబట్టి దాన్ని మైనర్ ఇరిగేషన్ అని చెప్పి, మైనర్ అంటే చిన్నది, తక్కువది అని, కాలువలు ప్రాజెక్టులే మేజర్ ఇరిగేషన్ అని చెప్పి ఆ పేరు మీద ఏ బడ్జెట్ వచ్చినా మేజర్ ఇరిగేషన్ అంటే చాలా పెద్దది కాబట్టి దానికి ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి, మైనర్ అంటే చిన్నది ఇంతంతదే కదా పనికి మాలింది అని చెప్పి దానికి తక్కువ బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పి కేటాయిస్తున్న సందర్భంలో తను మాధవరెడ్డి గారిని కూడా కలుపుకొని పోయి చంద్రబాబు పైన యుద్ధం చేసి అసలు తెలంగాణలో మేజర్ ఇరిగేషనే చెరువులు కుంటలు. మరి మీరు మేజర్ ఇరిగేషన్ అనే పేరు మీదనేమో ఆంధ్రాకి తీసుకుపోయి డబ్బులన్నీ కాలువలకు ప్రాజెక్టులకు, మరి మైనర్ పేరు మీద మా చెరువులకు ఇవ్వకపోతే చెరువులు ఎట్లా బతుకుతాయని చెప్పి ఆనాడే కొట్లాడి 600 కోట్ల రూపాయలు మళ్ళీ తెలంగాణకు కేటాయించుకునే ప్రయత్నం చేసేటప్పుడు జరిగిన పోరాటం గురించి, అధికారులు ఆడిన డ్రామాల గురించి ప్రతి విషయాన్ని కూడా మాకు చెప్తుండేవారు. ఆ సమయంలోనే ఇక మనం ఎన్నిసార్లు కొట్లాడినా ఉపయోగం లేదు, తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప ఇక మనం ఇంట్లో ఉండి కొట్లాడలేము. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. మనం ఆ పార్టీ జెండా కప్పుకున్నప్పుడు పార్టీ నిర్ణయంతోనే మనం పోవాల్సి వస్తుంది. కానీ ఈ పార్టీలో ఇట్లనే ఉండి ఎంతకాలం ఉన్నా తెలంగాణ ప్రజలకు న్యాయం చేయలేం, సిద్దిపేట ప్రజలకు కూడా నీళ్ళు ఇవ్వలేను నేను, తెలంగాణ ప్రజలు మొత్తం కూడా వ్యవసాయం నాశనం పోతుంది రోజు రోజుకు అని చెప్పి తను చేసిన ఆలోచనలు. నేను పార్టీ పెట్టిన తర్వాత నన్ను నిర్మల్కి ఇన్ఛార్జిగా పంపించారు కొద్ది రోజులు. నేను నిర్మల్కి ఇన్ఛార్జి పోయేటప్పుడు మధ్యాహ్నం రేపు లంచ్ చేసినాక పోదు నువ్వు రమ్మని చెప్పాను. లంచ్కి పోయినా ఇద్దరం భోజనం చేసినప్పుడు నాకు ఒక మాట చెప్పాను, జగదీష్ అక్కడ సత్యనారాయణ గౌడ్ అని ఒక ఆయన ఉంటారు, ఎక్స్ ఎంపీపీనో ఏదో ఉండే ఆయన, ఇప్పుడు ఉన్నాడా లేడా తెలుసుకొని పోయి కలువ ఆయన్ని, వీలైతే పార్టీలోకి రమ్మని చెప్పి ఆహ్వానించు. ఎందుకు అంటే నేను 1996లోనే ఆయనకు చెప్పిన తెలంగాణ రాష్ట్రం కావాలి మనకని, ఆయన సాక్షి. ఆయనతో పాటు మన జిల్లాకు సంబంధించి ఒక ప్రబుద్ధుడు కూడా ఉండే, ఆయన పేరు వాడుకుంటే ఇక్కడ మాట్లాడితే కొంచెం గలీజ్ అవుతుంది. ఎందుకు అంటే నిర్మల్ ఉప ఎన్నిక ఉంటే నేను పోయిన ఇన్ఛార్జ్గా, ఏదో ఒక వార్డులో కార్యక్రమం ఉండే, సడన్గా వార్డులో ఎవరు చనిపోయారని చెప్పి వాయిదా వేసిండ్రు. మరి ఏం చేద్దాం, ఈ టైంను వాడాలి కదా అని చెప్పి పక్కనే ఉంటుంది కదా పోచంపాడు శ్రీరామ్ సాగర్ కట్ట మీద పోయి చూసి వద్దాం పండి కాసేపు అని చెప్పి ఈ సత్యనారాయణను ఇంకొక ఆయనను మీ జిల్లా ఆయన పెట్టుకొని పోయినా. కట్ట మీద తిరుగుతున్నాం, సాయంకాలం అవుతుంది, ఒక 2-5 లైట్లు పడ్డాయి. ఆ పిల్లగాడు నన్ను చూసి, అన్న అబ్బాయి ఎంత పెద్దగా ఉంది ఇది, మాకు దగ్గరే ఉంటుంది కానీ మేము ఎప్పుడు రాలేదు, ఎంత బాగుంది అన్నాడు. నేను ఒక మాట చెప్పిన, సత్యనారాయణ గిదేముంది, ఇక నాగార్జున సాగర్కు ఒక శ్రీశైలం మన ధవళేశ్వరంకో పోయి చూడు అవి ఎట్లుంటాయో.
అవేమో వైష్ణవాలయాల్లాగా వెలిగిపోతుంటాయి, ఇదేమో శివాలయాలుగా పడవబడి ఉంది, కట్టెకాల్చి రూపాయి పెట్టలేదు దీనికి అని నేను చెప్తే ఆ పిల్లగానికి ముందు అర్థం కాలే. తెలంగాణ ప్రాజెక్టులు అంటే గిట్ల ఉంటాయి, చీకట్లల్లో ఉంటాయి, ఆంధ్ర ప్రాజెక్టులు అద్భుతంగా వెలిగిపోతుంటాయి, పట్టపగల్లాగానే ఉంటాయి అనే మాట నేను ఆయనకు చెప్పిన. అంటే మరి మన ఎప్పుడు కావాలన్నా మనకి కావాలన్నా అన్నాడు ఆయన. అంటే అయితే తమ్మి తెలంగాణ రాష్ట్రం అయితే అన్న నేను. అంటే ఆ పిల్లగాడికి అర్థం కాలేదు తెలంగాణ రాష్ట్రం ఎట్లయితుంది అని. అయితంటామా అన్న అన్నాడు. అవుతుంది సత్యం, ఎందుకు కాదు, కొట్లాడితే అదే అవుతుంది అంటే మరి ఎవరు కొట్లాడతారు అన్నాడు. ఏమో చెప్పలేం, టైం కలిసి వస్తే నేనే కొట్లాడతానేమో అనే మాట 96లోనే చెప్పినా నేను సత్యంకి. కాబట్టి నువ్వు పోయి కలువు ఆ పిల్లోని, కలిసి నా మాట గుర్తు చేయి, సార్ ఇట్లా నీకు చెప్పిండట కదా 96లోనే అని చెప్పు, రమ్మన్ పార్టీకి ఇన్ఛార్జ్ చేద్దామని చెప్పా. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఆ తర్వాత చంద్రబాబు అండ్ గ్యాంగ్ కేసీఆర్ పైన చేసిన దుష్ప్రచారం, ఏదో పదవి ఎక్కకపోతే పోయిండు ఇది అది అని చెప్పి, అదేది కాదు, తెలంగాణ కావాలనేది సెంటిమెంట్ కాదు, తెలంగాణ వాస్తవం, తెలంగాణ అన్యాయానికి దోపిడీకి గురవుతున్న ప్రాంతం అని చెప్పడానికి నేను ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాను. సరే, జరుగుతున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారి రాజ్యం విద్యుత్ శక్తి ఛార్జీల పెంపుదల అక్కడే మొదలైంది. అప్పటికే తెలంగాణలో రైతులు వాళ్ళ సొంత పెట్టుబడితోని, సొంత డబ్బులతోని భూములమ్మి, బండ్లమ్మి, ఎడ్లమ్మి, పుస్తలమ్మి, బావులు తీసుకోవడం అయిపోయి బోర్లు వేసడం మొదలుపెట్టి, బోరు మోటార్ కూడా సొంత పైసలతో కొనుక్కొచ్చుకొని, ఆఖరికి కనెక్షన్ కూడా డబ్బులు కట్టి, బిల్లు కట్టి నీళ్ళు పాతాల్లోకి నుంచి తేవాల్సి వస్తుంది. ఈ టైంలో మూలిగెన్నక మీద తాడికాయ పడ్డట్టు కరెంటు బిల్లులు పెంచే ప్రతిపాదన ఏదైతే తెచ్చిరో చంద్రబాబు నాయుడు గారు మీరు, నేను ఒప్పుకోను, శాసనసభ్యుడిగా డిప్యూటీ స్పీకర్గా నేను ఇది ఒప్పుకోను అని చెప్పి నేను వ్యతిరేకించిన. ఆంధ్రాలో ఏమో కాలడ్డం పెడితే నీళ్లు వాడతాయి కాలువలకి, కావాలంటే అక్కడ పెంచుకో, నీటి తీరువా 200 కాకపోతే 400 చేసుకో, కానీ ఒక్కొక్క బోర్ మోటార్కు 40-50 వేలు ఖర్చు పెట్టిన నా రైతాంగం మీద మళ్ళీ విద్యుత్ శక్తిల భారం మోపుతానంటే ఎట్లా అని చెప్పి నేను లెటర్ రాసిన. ఆయన దాని మీద వినలేదు. దానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చిండ్రు. చంద్రబాబు నాయుడు కాల్పులు జరిపితే 3 చచ్చిపోయినరు. ఆ రోజే నిర్ణయం తీసుకున్న సీరియస్గా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్మార్గుడితో ఉండొద్దు అని చెప్పి ఆ నుంచే బహిరంగ ఉత్తరం రాసి నేను నీ దగ్గర ఉండట్లేను అని చెప్పి బయటకు వచ్చిన. ఎటువంటి పరిస్థితులు అవి? చంద్రబాబు నాయుడు ఆకాశమంత ఎత్తులు ఉన్నాడు, కేంద్రం కూడా తన చేతిలో ఉంది మొత్తం, ఇప్పుడున్నట్లే సేమ్. ఇవాళ అదే పరిస్థితులు రిపీట్ అవుతున్నాయి. చాలా పోలికలు ఉన్నాయి ఇప్పుడు ఆనాటి పరిస్థితులకు ఈనాటి పరిస్థితులకు. మనం ఈ దీక్షా దివస్ చేసుకోవడానికి సరి అయిన సందర్భం ఇది. వాస్తవానికి వీరు కూడా ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఒక బహిరంగ ఉత్తరం వారు పెట్టడం, తెలంగాణ వాదులందరూ కూడా వారి దగ్గర చేరటం, దాదాపు 8 నెలల పైన చర్చలు చేశారు ఎట్లా నడపాలి ఉద్యమాన్ని. దాని మీద ఉద్యమం అంటే ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అన్ని చర్చలు జరిగి నేను కూడా చర్చలకు పోయినాను. ఇక్కడి నుంచి కొంతమంది అడ్వకేట్స్ మిత్రులను కలిసిపోయాను. పోయినప్పుడు నేను కూడా భాగస్వామిని అయినాను దాంట్లో. కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు అన్ని చర్చలు జరిగిన తర్వాత, ఉద్యమం అనగానే ఏదో రోడ్డు మీద పోవడం, బస్సులకు 4 రాళ్ళు వేయటం, గొడవ చేయడం, బంద్ చేయడం అని కాదు. ఆ పద్ధతిలో పోతే శత్రువుకి ఈజీగా దొరికిపోతాం. అట్లా కాకుండా భారత రాజ్యాంగంలో మహానుభావుడు అంబేద్కర్ గారు ఆ రోజే రాసిపెట్టిపోయిండు, ప్రత్యేకించి చివరి రోజుల్లో ఆర్టికల్ 3 ఇచ్చిండు. చిన్న రాష్ట్రాలు, కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు
మార్గం సుగమం చేసిండు. అందులో ఒక నిబంధన ఆ అసెంబ్లీ ఒప్పుకోవాలి అని చెప్పి ఉన్న సందర్భంలో మరి అసెంబ్లీలో మెజారిటీ ఒకవైపు ఒక ప్రాంతం నుంచి ఉంటే ఎప్పటికి ఒప్పుకోరు, ఇటువైపు తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతం వల్లని ఎట్లా సాధ్యమైంది అని చర్చ చేసి అంబేద్కర్ గారే స్వయంగా అసెంబ్లీ తీర్మానం చేయకపోయినా, అసెంబ్లీ వ్యతిరేకించినా పార్లమెంట్ తీర్మానం చేయొచ్చు అని చెప్పి రాసి మనకు అవకాశం ఇచ్చిండు. దాన్ని ఆధారం చేసుకొని తెలంగాణ తెచ్చుకోవాలి. మనం ఒక రాష్ట్ర ఏర్పాటు అనేది పార్లమెంట్ నుంచి వెలువడవలసిన ప్రక్రియ. పార్లమెంట్లో నుంచి వెళ్ళి రావాలంటే తప్పకుండా నువ్వు పార్లమెంట్లోకి పోవాలి. దాని కొరకు కొట్లాడడం కొరకు శాసనసభలో పార్లమెంట్లో మనం చేరడం ద్వారా, దాంట్లోకి వెళ్ళడం ద్వారానే అక్కడ కొట్లాడాలి, ప్రజలకు చెప్పాలి. ఆ పద్ధతిలో ఉండాలి మన ఎత్తుగడ. ఇది మనకు అద్భుతమైన ఆయుధం. ఎన్నికలే అయితే తప్ప ఇంకోటి కాదు. 60 ఏళ్ళ నుంచి వెళ్ళి నష్టపోయినాం, గోసపడ్డం, అనేక ఉద్యమాలతోనే కాల్పులతోనే చచ్చిపోయినాం. నీళ్లు పారాల్సిన నేలల్లో నెత్తులు పారుతుంది. ఆ ఆంధ్రోలు ఇచ్చిన జెండాలతోనే ఈ జెండా అయితే ఆ జెండా, ఆ జెండా కాకపోతే ఈ జెండా, ఆ జెండా కర్రలతో కొట్టుకొని చచ్చిపోతున్నాం తప్ప మన పొలాలకు నీళ్ళు ఎందుకు రాలేదు అని మనం ఆలోచించలేకపోతున్నాం. అందుకే అందరిని ప్రజలను ఐక్యం చేసి ఆ జెండాలు వద్దు, నీళ్ళు ఇచ్చే జెండా కావాలని చెప్పి ఆ పద్ధతిలో పోదాం, ఎన్నికలతోనే పోదాం. ఉద్యమాల పేరు మీద తెలంగాణ బిడ్డ, ఒక్క విద్యార్థి, ఒక క్లాస్ కూడా నష్టపోవద్దు, ఒక తరగతి, ఒక పీరియడ్ నష్టపోవద్దు. తెలంగాణ బిడ్డల రక్తం ఒక చుక్క కూడా కారొద్దు. ఆ పద్ధతిలో తెలంగాణ తెచ్చుకుందామని చెప్పి అందరినీ ఒప్పించి 2001 ఏప్రిల్ 27 నాడు నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి ప్రారంభించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు నుంచి ప్రజలను ఐక్యం చేస్తూ ముందుకు కదులుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చెప్పంపడం ఇక్కడ నాయకులకు తెలియకుండానే చంద్రబాబు నాయుడు 2 సార్లు గెలిచిండు, 3ఓసారి కూడా గెలుస్తున్న అతి విశ్వాసంతో పోతున్నాడు. పోవడమే కాదు, కాంగ్రెస్ నుంచి 22 మంది ఎమ్మెల్యేలను మాట్లాడుకున్నాడు. ఇక ఎన్నికలు వస్తే అందులో నెంబర్ 1 మన జానారెడ్డి గారే. ఆయన హెలికాప్టర్లు తీసుకొని వచ్చిండు అభివృద్ధి పేరు మీద. చాలా అంటే ఎన్ని కుట్రలు ఉంటాయి. అటువంటి సందర్భంలో సోనియా గాంధీ గారు చెప్పంపడం ఒక ఐఏఎస్ ఆఫీసర్తో పొలిటికల్ లీడర్తో పంపిస్తే లీక్ అయిద్దని చెప్పి పంపడం, కేసీఆర్ గారు కూడా సరైన సమాచారం ఇచ్చి మాకు తెలంగాణ రాష్ట్రమే నాకు ఏకైక ఎజెండా, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఒప్పుకుంటానంటే మాత్రమే నేను వస్తా అని చెప్పి ఆ రోజు మనం వరకు పొత్తుకుపోవడం, కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టేయటం, కేంద్రంలో కూడా వాళ్ళ కోరిక మేరకు చేరటం, ఇవన్నీ కూడా జరిగినాయి చూసాం మీరు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనం అవ్వడం, రాజశేఖర రెడ్డి బ్లాక్మెయిల్ చేసి తెలంగాణను ఇవ్వకుండా చేయటం, ఆ ఎన్నికల్లో చిరంజీవిని పావుగా వాడి చంద్రబాబు నాయుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి మళ్ళీ అధికారంలో రావడం, దాంతో ఆయన అహంకారం తలకెక్కి ఎక్కడుంది తెలంగాణ అని చెప్పి తెలంగాణ అవమానం చేయడం, టీఆర్ఎస్ నుంచి కొంతమందిని చీల్చుకొని ఇంకొక వైపు హింసను లేపి, ఏదేమైనా కేసీఆర్తోనే నిలబడతాననుకున్న 100 మందిని మాలాంటి పీడీలు పెట్టి జైల్లో వేసి తెలంగాణ ఉద్యమాన్ని లేకుండా తొక్కేస్తా అన్న ఒక ప్రణాళిక చేసిండు రాజశేఖర రెడ్డి. సరే, చావాలని మనం కోరుకోం, కానీ ఎందుకో ప్రకృతి అట్లా ప్రకోపించింది, అది జరిగిపోయింది. మళ్ళీ ఆ ప్లేస్లోకి చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రిగా లేకపోయినా ఇప్పుడు ఎట్లయితే తెలంగాణను నడుపుతున్నాడో చంద్రబాబు నాయుడు, అట్లాగే మళ్ళీ ఆ రోజు కూడా పేరుకు అక్కడ కిరణ్ కుమార్ ఉన్నా, పేరుకు రోషయ్య ఉన్నా, చంద్రబాబు నాయుడే నడిపిండు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని కూడా. 2 తన చేతిలోనే ఉన్నాయి కాబట్టి
ఇంకా పెద్ద కుట్రలకు పాల్పడి ఉద్యమాన్ని లేకుండా చేయాలి, కాంగ్రెస్ ఉన్న ఏం లేదు, నేనున్న ఏం లేదు, కానీ తెలంగాణ అంశం లేకుండా చేయాలని చెప్పి కుట్ర పన్ని బీఆర్ఎస్ని చీల్చే కుట్ర చేశారు. ఆ సమయంలో కేసీఆర్ గారు తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఇట్లయితే కాదు, ఇప్పుడే కొంచెం బలహీనంగా ఉంది కేంద్రం, ఇప్పుడైతే నేను మెడలు వంచవచ్చు అని చెప్పి తీవ్రమైన నిర్ణయం తీసుకొని ఆ రోజు ఏదైతే నా స్వప్నం నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమని ప్రకటించిండో, ఒక్క నెత్తుడి చుక్క కారకుండా, ఒక్క విద్యార్థి తరగతి కూడా వేస్ట్ కాకుండా రాష్ట్రం సాధించాలి అని చెప్పి అనుకున్నాడో, ఆ మార్గమే సరైందని నమ్మిండో, చివరికి ఇవన్నీ చూసిన తర్వాత ఈ ద్రోహాలు, మోసాలు, కుట్రలు అన్నీ చూసిన తర్వాత పైకి రండి, న్యాయవాద మిత్రులు పైకి రండి, అన్నీ చూసిన తర్వాత నేను నినాదం ఇచ్చిన రోజు అహింసతోనే పోవాలని, దాంతోపాటు ఉద్యమంలో వెనుదిరిగితే నేను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను నినాదం ఇచ్చిన, అవసరమైతే నా ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ తెస్తే తప్ప ఒక్కటి కూడా ఎవరిని నష్టపోనేను అని చెప్పి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు. నిజమే, ఆ సందర్భంగా చాలామంది వ్యతిరేకించడం ప్రారంభం నుంచి అందరూ కూడా, వద్దు సార్ మనం వాళ్ళ దుర్మార్గులు, మనం చచ్చిపోయినా పట్టించుకోరు, ప్రత్యేకించి కేసీఆర్ గారు లేకపోతే ఇక తెలంగాణను లేకుండా చెయ్యొచ్చు అని చెప్పి వాళ్ళు విర్రవీగుతారు, రెచ్చిపోతారు. ఎందుకంటే 2000 సంవత్సరం నాటికే తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించే స్థితికి వచ్చారు. మన వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న ప్రణయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా, అదే పార్టీ ఎమ్మెల్యేగా, తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడుతూ మా తెలంగాణ ప్రాంతానికి నిధులు కావాలి అనేది అడిగినందుకు అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు, ఏం తెలంగాణ అండి, తెలంగాణ పదం మాట్లాడొద్దు, ఇంకొకసారి ఇక్కడ తెలంగాణ పదమే మాట్లాడొద్దు అంటే తెలంగాణ పదాన్ని కూడా నిషేధించే స్థితికి వెళ్ళిపోయింది వాళ్ళ అహంకారం. ఆనాటికి చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ అహంకారం. గా స్థితిలో కేసీఆర్ తెలంగాణ పెట్టడం, జై తెలంగాణ అని చెప్పి అందరితో అనిపించడం మాకు చెప్పిండు ఉద్యమ సందర్భంలో. ఇవాళ తెలంగాణ అనడానికి ఏదైతే భయపడుతున్నారని మీరు చెప్తున్నారో, ఇదే తెలంగాణ, జై తెలంగాణ అని మీరు నినాదాలు రాసుకొని మీరు గవర్నమెంట్ కార్లలో తిరుక్కుంటూ జై తెలంగాణ అంటారు. మీరు చూడండి, శాసనసభ సచివాలయంకి తెలంగాణ పేరు వస్తుంది చూడండి, శాసనసభకి పేరు వస్తుంది చూడండి అని చెప్పారు. ఇవన్నీ వింటున్నప్పుడు కెప్టెన్ గారు, కళ్యాణ్ యాగిరెడ్డి గారు, కెప్టెన్ గారు ఇద్దరు వచ్చారు ఒకరోజు. మేము కూడా తెలంగాణ వాదులం సార్, మీతో కలిసి పనిచేస్తాము అని. పార్టీ పెట్టిన కొద్ది రోజులకి, 10-15 రోజులకి వచ్చినప్పుడు ఎట్లా వస్తుంది సార్ తెలంగాణ అని అడిగిండు కెప్టెన్ గారు. ఒక 2 గంటలు చెప్పిండు కేసీఆర్ గారు, మొత్తం ఉద్యమం ఏంది, ఎట్లా నడపాలి, మనం ఎట్లా పోతాం అని. కెప్టెన్ గారు మీరు కూడా కారుకు ఎర్రలైట్ వేసుకొని జై తెలంగాణ అనుకుంటా పోతారు, ఆ పరిస్థితి తెస్తే చూడండి అని చెప్పిండు. ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు ఉద్యమ సందర్భంలోనే. ఆయన అంతా అయిన చివరికి సరే ఇది ఇంటుంటే మంచిగా సినిమా స్టోరీలాగా అనిపించింది నాకు, నిజమైందంటారా అన్నాడు. అవుతుంది, మీరే ఈ సినిమాకి నిర్మాత అవుతారు చూడండి అని చెప్పిండు కేసీఆర్ గారు. అట్లా అనేక అపనమ్మకాలతో వచ్చిన తెలంగాణ కాబట్టి వీళ్ళందరినీ ఐక్యం చేసి కొట్లాడుతూ ఈ 2 పార్టీల కుట్రలు, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డితో కూడా మిలాఖతే చేసిన కుట్రలు, ఆ తర్వాత ఆయన పోయిన తర్వాత పార్టీని, ప్రభుత్వాన్ని మొత్తం తన చేతిలో తీసుకొని చేసిన కుట్రలు, ఇవన్నీ జరిగి మధ్యలో సోనియా గాంధీ ఇస్తానంటే పోయి ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఒకరోజు సాయంత్రం వార్ రూమ్ అంటారు, కాంగ్రెస్ పార్టీ సీరియస్ డిసిషన్స్, పెద్ద డిసిషన్స్ తీసుకోవడానికి ముందు చేసే మీటింగ్ హాల్ను వార్ రూమ్ అంటారు వాళ్ళు. వార్ రూమ్లో మీటింగ్ జరుగుతుంది, అలా తెలంగాణ అంశం పైన అయిపోతుంది అని చెప్పి వార్తలు వచ్చి సాయంత్రం 7 గంటలకు 8 గంటలప్పుడు, 8 కూడా కాదు, ఇంకా ఆలస్యం అయినట్టుంది, 10-10:30 అయినట్టుంది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు బయటకు వచ్చి
శేఖర్ కంగ్రాచులేషన్స్, అయిపోయింది, నీ కోరిక తీరింది, వార్ రూమ్లో నిర్ణయం జరిగింది, రేపు పొద్దున మేడం నుంచి నీకు కాల్ వస్తుంది, ప్రకటన జరుగుతుంది అని చెప్పిండ్రు. ఈసారి పొద్దునే 6 కాకముందే లేచి తయారై కూర్చున్నారు. ఇక ఏ ఫోన్ వచ్చినా అదే ఫోన్ అనుకుంటున్నాడు, అంత ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. నాకు చిన్న పిల్లలు గుర్తొస్తుండే, తల్లిపార కొరకు ఎదురు చూసే పిల్లలు కావచ్చు, తండ్రి ఏదైనా కొనిస్తా అంటే ఎప్పుడు వస్తాడో మా నాన్న ఊరి నుంచి ఎప్పుడు తెస్తాడో ఎదురు చూస్తున్న పిల్లలు కావచ్చు. ఆ పద్ధతుల్లో 11:30 పైకి రండి అయ్యజ్ గారు, ఆర్ఎల్ గారు, చూస్తూ ఉన్నాం. చివరికి 12 గంటలకు పాపం ఇదే గోవర్ధన్ రెడ్డి గారు ఫోన్ చేశారు. సారీ శేఖర్, జరిగిపోయింది మోసం, రాత్రి 12ంటికి రంగంలో దిగినరు సమైక్యాంధ్రులు మొత్తం, చంద్రబాబు నాయుడుతో సహా. కాంగ్రెస్లో ఒకడు ఉన్నాడు దొంగ, సోనియా గాంధీ దగ్గర, వానికి 200 కోట్లు ఆఫర్ చేసిండ్రు, వాడు ఇప్పుడు డిసిషన్ మార్చేసిండ్రు, అయిపోయింది, ఇక కోల్డ్ స్టోరేజ్లో పడేసిండ్రు, ఇక నువ్వు పో, కాంగ్రెస్ను తరిమేసి తెలంగాణ తెచ్చుకో కేసీఆర్, వేరే మార్గం లేదు అని చెప్పిండు గోవర్ధన్ రెడ్డి గారు. ఇంతమించి మార్గం లేదు. ఇక ఒక్కసారి నాకు ఈ కాంగ్రెస్ పరిస్థితి తెలుసు కదా, నాకు వార్ రూమ్లో నుంచి జరిగిన నిర్ణయం కోల్డ్ స్టోరేజ్లో పడేసిందంటే ఇంక రాదు అది బయటికి, వీళ్ళని తన్ని బుద్ధి చెప్తే తప్ప సాధించుకోలేవు, ఇక వీళ్ళని నమ్మకు, ఇక నీ పోరాటంలో నువ్వు అని చెప్పిండు. అక్కడి నుంచి వచ్చిన తర్వాతనే కరీంనగర్ మేధో మదనం చేసుకున్నాం, ఆ నుంచి ఇక్కడ సూర్యాపేట సభకు వచ్చినాం. దీనికంటే ముందు ఎప్పుడైతే మొదటిసారి చర్చలు చేసి మోసం చేసి పంపించిండ్రో, ఇక్కడికి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి కుట్రలు చేసి పార్టీని లేకుండా చేయాలి, ఉద్యమాన్ని అణిచివేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ సందర్భంలో కేసీఆర్ ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో, ఆమరణ దీక్ష, అందరం భయపడ్డం, వందలాది మంది వేలాది మంది కూడా భయపడడం, నాకు చెప్పడం, వద్దన్న ఎట్టి పరిస్థితులు కూడా కూర్చొని ఒకసారి నువ్వు అని చెప్పి, మిగతా మిత్రులు కూడా, పార్టీలో ఉండే సీనియర్లు కూడా, నువ్వు ఒప్పుకుంటున్నావా ఈ నిర్ణయాన్ని, ఎట్లా ఒప్పుకుంటావు నువ్వు, ఆపాలి కదా మనం సార్ను అని చెప్పి. నిజమే, నేను కూడా ఒప్పుకోవట్లేను అని చెప్పిన, నేను కూడా ఒప్పుకోవటం లేదు, లోపల ఉన్నప్పుడు కూడా చెప్పిన, ఇంకొన్ని విషయాలు మాట్లాడిన, ఇప్పుడే చెప్పలేను అవి. తర్వాత నేను తప్పకుండా సారు జీవిత చరిత్రలో నా ఆత్మకథను రాస్తే మాత్రమే రాస్తా ఆ విషయాలని. చివరికి సార్ నన్ను ఎట్లా ఒప్పించిండు, చివరిగా ఒప్పుకున్న మనిషిని నేనే. కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్న తర్వాత కూడా నాకు భయం ఉండే కొంత, ఎందుకంటే ఈ దుర్మార్గమైన పరిపాలకులు వీళ్ళు, మీ సాగు కొరకు ఎదురు చూసేవాళ్ళు వీళ్ళు, వలలో పడింది అని చెప్పి సంతోషపడతారు, మనం కూర్చోగానే. మరి మీ శరీరం ఇంత బలహీనంగా ఉండే శరీరం ఎన్ని రోజులు తట్టుకుంటుంది, ఏం జరుగుతుందో. నాకున్న భయం ఒకటి ఉండే. ఇప్పటి వరకు ప్రపంచంలో అనేక వందలు వేల జాతులు వచ్చిపోయినాయి. మనుషులు సమూహాలుగా జాతులుగా బతుకుదురు అడవులలో. ఎప్పుడు ఒక జాతి ఇంకో జాతి మీద దాడి చేస్తుండేది, స్మాష్ చేస్తుండేది. ఏ జాతికైతే సరైన నాయకత్వం దొరుకుతుందో వాళ్ళు నిలబడేది. ఇవాళ అమెరికా, అక్కడ స్థానికులు లేరు, స్థానికులందరినీ చంపేసేసి అమెరికా ఏర్పడేది. ఇప్పుడు ఆ ఊరు అమెరికా అనే ఆ దేశంకు సంబంధించిన భూమిపుత్రులు ఎవరు కూడా లేరు, అందరిని చంపే వీళ్ళు కొత్త రాజ్యం చేసుకున్నారు. అట్లా చాలా ఉంటాయి. తెలంగాణకు ఇంత ఆకాంక్ష ఉన్నా, తెలంగాణకు ఎటువంటి తిరుగుబాటు సిద్ధపడే లక్షణం ఉన్నా, భూమి కొరకు ప్రాణం ఇచ్చే లక్షణం ఉన్నా,
ఎందుకు రావట్లేదు తెలంగాణ, ఎందుకు ఒకటి కావట్లేదు అంటే నాయకత్వం లేకపోవడం. ఒక పీవీ గారు ఉన్న ఆయన పార్టీ ద్వారా నాయకుడు అయిన తప్ప సొంతంగా తన శక్తితో అయినవాడు కాదు. ఆ తర్వాత అంతో ఇంతో కొంచెం ఎదిగిన నాయకుడు చెన్నారెడ్డి ఉండే. చెన్నారెడ్డిని కూడా ఆనాడు ఇందిరాగాంధీ భయపెట్టో, బ్లాక్మెయిల్ చేసో, ఇంకో పద్ధతుల్లో లొంగ తీసుకొని ఆయన కూడా లేకుండా చేశారు. కానీ 2001లో తెలంగాణ ప్రజల అదృష్టం కొద్ది దొరికిన నాయకుడు కేసీఆర్. ఈ కేసీఆర్ లేకపోతే ఇక మనం తెలంగాణ పదాన్ని మర్చిపోవలసిన దుస్థితి వస్తుంది అని చెప్పి నాకు భయం ఉండే. అందుకే కేసీఆర్ను నిలబెట్టుకోవాలి. అమ్మ పైకి రండి, మీరు ఉన్న ఆడ చైర్లు ఉంటే కొంచెం పెద్ద మనుషులు కూర్చోబెట్టండి. ఆడ చైర్ ఇచ్చి పెద్ద మనుషులు కూర్చోబెట్టండి. ఒక 2 చైర్లు వేయండి. ఎక్కడైనా ఒక 2 చైర్లు చూసి అక్కడ కూర్చోబెట్టండి. ఆయన కూర్చోబెట్టేం లేదు, ఆ ముందేసి కూర్చోబెట్టండి. మహిళల ముందట సార్ కూడా, పెద్ద మనిషి కూడా కూర్చోబెట్టి. ఓకే, రైట్, ధన్యవాదాలు. వారు మొదటి నుంచి తెలంగాణకు సపోర్ట్ చేస్తారు. శాస్త్రి గారు ఇద్దరు కూడా భార్య భర్తలు. మనం ఏ మీటింగ్ ఉన్నా వస్తారు. వారు మనకు ఆశీర్వాదం ఇస్తుంటారు ఎప్పుడు. సో ఇటువంటి టైంలో కేసీఆర్ లేని ఉద్యమాన్ని ఎట్లా ఊహించాలి, ఏం జరుగుతుంది ఆ తర్వాత అన్న భయం నాకు కూడా ఉండే. ఎట్టి పరిస్థితులు వాళ్ళని నమ్మడానికి లేదు అని చెప్పి. కానీ సార్కు ఉండే విశ్వాసం, నేను బలంగా నమ్ముతున్నా వస్తుంది అని చెప్పి. ఇప్పుడు దాకా నువ్వు నాకు అన్ని నిర్ణయాల్లో సపోర్ట్ చేసి ఉన్నావు, దీన్ని కూడా చేయాలి అని చెప్పి నేను కండిషన్ పెట్టి ఒప్పుకున్నా. చివరి క్షణం వరకు ఆపే ప్రయత్నం చేసిన చివరి క్షణంలో వారి మాటకి నేను కన్విన్స్ అయ్యి, ఓకే నేను కూడా ఒప్పుకుంటా, కానీ ఈ రోజు నుంచి నేను మీకు కనపడను, మీతో ఉండను, నా పని వేరే ఉంటుంది, నా ఫోన్లు కూడా మీకు దొరకవు, నాతో పాటు ఇంకా కొంతమంది మిత్రులు ఉంటారు నాకు, మీకు ఏదైనా ప్రమాదం వస్తే మేము ఏం చేయాలో అది చేస్తాం, మీరు దీనికి అంగీకరిస్తేనే నేను పోతా అని చెప్పి. సో అదే జరిగింది. సిద్దిపేటకు కరీంనగర్ నుంచి బయలుదేరితే మధ్యలో అరెస్ట్ చేయడం, ఖమ్మం పోవడం, ఖమ్మంలో మళ్ళీ ఒక కుట్ర చేశాను. బలవంతంగా వాడొకడు దొంగ ఏదో రంగు నీళ్ళు తాపించినట్టు చేసేసి కేసీఆర్ దీక్ష విరమించుండు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఇది మొత్తం రాష్ట్ర సచివాలయం నుంచి, ముఖ్యమంత్రి పేషీ నుంచి డైరెక్షన్ నుంచి చేసిన కుట్ర. అప్పటికి చాలామంది నమ్మినరు, వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టినరు, కేసీఆర్ తిట్టడం మొదలుపెట్టాను. కానీ నేను చివరి క్షణం వరకు కూడా నేను దాన్ని నమ్మలే. ఏదో పొరపాటు జరిగింది, ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ విరమించడం మాకిద్దరికి తెలుసు, ఆయన నాకు తెలుసు. పోయేటప్పుడే అనుకునే పోయిండు, నేను మళ్ళీ తిరిగి వస్తానేమో అనుకోలేదు. ఉత్తనే అనలే మాట, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే మాట. అయితే నా శివయాత్ర లేకపోతే జైత్రయాత్ర చేయండి అని చెప్పి పోయిందంటే ఆయన మొండితనం ఏందో, ఆయన మనసు ఏందో నాకు తెలుసు. ఇది జరగలేదు, ఏదో కుట్ర జరిగింది అని నాకు మనం వస్తూ ఉంది. అక్కడి నుంచి మాకు సమాచారం లేదు. చివరికే కేటీఆర్ గారు దొరికింది నాకు, సార్ దగ్గరికి చేరుకుండా. ఆయన అప్పుడే ఇది తెలిసినాకనే హైదరాబాద్ నుంచి బయలుదేరిపోయినారు, చేరుకున్నారు. నాకు మాట్లాడిచ్చింది, ఏమైంది అని అడిగాను. నేను చెప్పాను, లేదు నాకు సంబంధం లేకుండానే ఇది ఒక ప్లాన్ చేసిండ్రు, పోలీసులు చేసిన దుర్మార్గం ఇది. ఆయనకు ఆరోగ్యం క్షీణించింది, ఆసుపత్రిలో చేర్పియాలి అని చెప్పి హాస్పిటల్ జైలు నుంచి తీసుకొని వచ్చి హాస్పిటల్లో కావాలని చేసిన దుర్మార్గం ఇది. సార్ ఒప్పుకోలేదు అని చెప్పినప్పుడు ఏం చేయాలి అంటే, సార్ ఒప్పుకోవట్లేదు అంటే నేను ఇక్కడి నుంచి ప్రకటిస్తా, కేసీఆర్ దీక్ష కొనసాగుతుంది, చచ్చేంతవరకు కేసీఆర్ ఎన్నికకు రాడు, అయితే తెలంగాణ తీసుకొని వస్తాడు, లేకపోతే కేసీఆర్ శివయాత్ర చేయించుకుంటాడు తప్ప రాడు, దీక్ష కొనసాగుతుంది అని చెప్పి నేను ప్రకటన చేసిన. ఆ తర్వాత నిమ్స్కు షిఫ్ట్ చేయడం, ఈ రోజు
క్షీణిస్తుంది అని చెప్పి డాక్టర్లు రిపోర్ట్లు ఇవ్వడం, అదే సందర్భంలో ఇక తెలంగాణ సమాజంలో కేసీఆర్ ఆరోగ్యం ఎట్లా క్షీణిస్తుందో ప్రజల్లో ఆగ్రహం అట్లా పెళ్ళుబుకుతుంది. ఏం చేసైనా సరే కేసీఆర్ని కాపాడుకోవాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు తెగింపుకొచ్చే పరిస్థితి వచ్చింది. మేము కూడా కొంత టెన్షన్ పడుతున్నాం. ఇట్లా డాక్టర్లు మరీ ఎక్కువ చెప్పి భయపెట్టిస్తూ ఉన్నారు ఇంకా. కానీ సార్ మాత్రం డాక్టర్లను కూడా నమ్మతలేడు. ఏం కాదు నేనుంటా, ఏం కాదు నేనుంటా నేను సార్ చెప్పడం, డాక్టర్లేమో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని డాక్టర్లు కుటుంబ సభ్యుల మీద ఒత్తిడి చేయడం. సరే సహజంగా నాతో కూడా అంటారు కాబట్టి నా మీద ఒత్తిడి. సార్ ఏ పరిస్థితుల్లో కూడా నేను వెనక్కి రాను, నేను చెప్పిపోయిన మాటగా అంతే అట్లే ఉంటా, అంతే చెప్పు. కానీ ఇంకొక టెన్షన్ మాకు, ఇవాళనో ఇప్పుడో సాయంత్రమో కోమాలకు పోయే ప్రమాదం వచ్చింది. డాక్టర్లు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, కోమాలకు వెళ్ళిపోయే ప్రమాదం వస్తుంది అని చెప్పి. నేను కూడా బయటకు అంటలేని ధైర్యంగా ఉన్నా కానీ లోపల టెన్షన్ ఉంది నాకు కూడా. వాళ్ళు కొంత భయపడుతున్నారు మిగతా వాళ్ళు. ఆ టైంలో విద్యార్థులు, మన విద్యార్థి నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున సార్ను చూడడానికి, సంఘీభావం చెప్పడానికి యూనివర్సిటీ నుంచి వచ్చారు. కిషోర్ కావచ్చు, మన సుమన్ కావచ్చు, శ్రీనివాస్ కావచ్చు, మన మిగతా మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. ఎప్పుడైతే ఆ మాట విన్నారో వాళ్ళ కోపం కట్టలు తెంచుకుంది. వాళ్ళు చేసిన పని, వాళ్ళ చేతుల్లో పని వాళ్ళు చేసేసారు. అప్పటికి ఢిల్లీకి సెగదాకింది. పార్లమెంట్ నడుస్తుంది అదృష్టవశాత్తు. పార్లమెంట్లో మొదటిసారి ములాయం సింగ్ గారు ఎత్తుకున్నారు. మన సోదరుడు, మన సహచర పార్లమెంట్ సభ్యుడు, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఆయనది సొంత కోరిక కాదు, గొంతెమ్మ కోరిక కాదు, తీర్చలేని కోరిక కాదు. ఈ పరిస్థితులలో మనం మౌనంగా ఉండడం ఇది మంచి పద్ధతి కాదు, ఇది మానవీయ లక్షణం కాదు, ఒక పార్లమెంటుకు శోభనివ్వదు, దానిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం వెంటనే అని చెప్పి వారు చెప్పడం. కేసీఆర్ గారు అంతకుముందు 9 సంవత్సరాలు ఒక నిమిషం వృధా చేయకుండా ప్రతి పార్టీ దగ్గరికి పోయి ఒక్కొక్క దగ్గర సమయం తీసుకొని గంట, 2 గంటలు, 3 గంటలు, 5, 6 గంటలు కూడా కూర్చొని ఆ పార్టీ నాయకుల్ని, ఆయన చుట్టూ ఉండే నాయకుల్ని అందరినీ ఒప్పించి, ఇది నాది ధర్మబద్ధమైంది, ఇది సెంటిమెంట్ కాదు, తెలంగాణ సెంటిమెంట్ కాదు, తెలంగాణ వాస్తవం, తెలంగాణ ద్రోహానికి గురైతున్న ప్రాంతం, మోసానికి గురైతున్న ప్రాంతం, మాకు అన్ని వనరులున్నా మా వనరులన్నీ దోసుకుపోయి మమ్మల్ని ఎండబెడుతున్నారు, వెనుకబడేస్తున్నారు. తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, బలవంతంగా వెనక్కి నెట్టేయబడుతున్న ప్రాంతం, మంచివేయబడుతున్న ప్రాంతం అనే విషయాన్ని, మా రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష అనేది న్యాయమైందని, ధర్మబద్ధమైందని చెప్పి ప్రతి ఒక్కరిని ఒప్పించి 36 పార్టీల ఉత్తరాలు సేకరించి వచ్చి ఉండటం అంతకుముందే. దాంతో వాళ్ళందరూ కూడా విన్నరు కాబట్టి, కేసీఆర్తో ప్రత్యక్షంగా చూసిరు కాబట్టి తప్పకుండా తెలంగాణ ఇచ్చి తీరాలే, కేసీఆర్ది న్యాయమైన కోరిక, అది 3.5 కోట్ల ప్రజల ఆకాంక్ష, దాని మద్దతు ఇవ్వాలి మనం అని చెప్పి వారు చెప్పడం. దాంతో చెప్పంపారు, మాకు సిద్ధంగా ఉంది కేంద్రం, ప్రకటన చేస్తాం అని చెప్పి ఒకటి రాసి పంపారు, ఎట్లా ప్రకటన చేస్తాము అని. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ మీకు రాదు, హైదరాబాద్ లేకుండా మిగతా 9 జిల్లాలు తెలంగాణ ఇస్తామని చెప్పి రాసి పంపారు. మళ్ళీ టెన్షన్. కేసీఆర్ ఏమైనా చేయండి, హైదరాబాద్ లేని తెలంగాణ నేను తీసుకోను, హైదరాబాద్ లేని తెలంగాణ తీసుకోవడం అంటే తలకాయ లేకుండా మొండెం ఇచ్చినట్టయితుంది, లేదా గుండె తీసేసి శవం ఇచ్చినట్టయితుంది తప్ప, తెలంగాణ, హైదరాబాద్ కేంద్రం, తెలంగాణ బిడ్డల రక్తమాంసాలతో నిర్మించుకున్న నగరం, దీన్ని ఎట్లా వదులుతాం? ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను వదిలేది లేను.
నేను ఇతర చేసుకోను, చనిపోయినా సరే నేను మాత్రం వెనక్కి రాను. మళ్ళీ ఒక 3-4 గంటల టెన్షన్ మాకు అందరికీ. మళ్ళీ రాసి పంపడం, వాళ్ళు కాదు అని మేము రాసి పంపడం, ఏ కిరికిరి లేకుండా స్ట్రెయిట్గా తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుంటుంది అని చెప్పి ప్రకటన వస్తే తప్ప నేను విరమించను అని చెప్పి కూర్చున్నారు కేసీఆర్ గారు. ఇంత క్లియర్గా ఒకటే వాక్యంలో ఉండాలి తప్ప దానికి కింది మీదికి రకరకాలు పెట్టి మోసం చేసే పద్ధతుల్లో ఉంటే నేను ఒప్పుకోను. ఒకటే వాక్యంతో రావాలి తీర్మానం అని చెప్పి అంత మొండి పట్టుదలతో కూర్చోవడం. ఆ చివరి క్షణంలో కూడా చాలామంది కోపానికి వచ్చారు. అరే ఇదేంది నా మొండితనం, ఏదో ఒకటి ఇస్తున్నారు కదా, మొదలు ఒప్పుకుంటే ఏం పోయింది, తర్వాత కొట్లాడదాం ఇది తీసుకున్నాక అని చెప్పి చాలామంది లొంగిపోయారు మన వాళ్ళ చుట్టూ వాళ్ళందరూ కూడా. అంటే భయంతోనే ఎట్లనే చేసి కేసీఆర్ని లేపుకోవాలన్న తపనతోనే. కానీ ఆయన మాత్రం చాలా అంటే చాలా సీరియస్గా చెప్పి నాకే చెప్పండి, ఎందుకు మనకి తెలంగాణ తెచ్చుకుని ఉపయోగమైంది, హైదరాబాద్ లేనిది అక్కర లేదు, ఏదేమైనా సరే నేను మాత్రం రాను. నేను కోమాలకు పోయినా నాకు సెలైన్ కూడా ఎక్కియొద్దు, నేను అది కూడా చెప్తున్నానే మాట కూడా చెప్పిండు నాకు చివరికి. కోమాలకు పోయినా నాకు సెలైన్ ఇవ్వద్దు, నన్ను లేపొద్దు, నన్ను బ్రతికి బయట తీసుకురావద్దు. వస్తే తెలంగాణ రావాలి, లేకపోతే లేదు. చివరికి పార్లమెంట్లో ఒత్తిడి ఎక్కువ అవడం, కేంద్రం కూడా దిగొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయడం. ఆ తర్వాత తెల్లవారి నుంచి చంద్రబాబు నాయుడు కుట్రలు, మళ్ళీ సమైక్యాంధ్ర కుట్రలు, రాజీనామాల ప్రకటన, అన్ని పార్టీలు ఏకమై ఇక్కడ ఇంత జరిగినా, ఇక్కడ మనం ఒక విషయాన్ని మాట్లాడుకోవాలి. ఇంత జరుగుతున్నా ఒక్కడంటే ఒక్కడు తెలంగాణ కాంగ్రెస్ వాడు కానీ తెలుగుదేశం వాడు కానీ కేసీఆర్ గారికి మద్దతు ఇయ్యలే, కేసీఆర్ గారి దీక్షకు మద్దతు ఇయ్యలే, కనీసం సంఘీభావం ప్రకటించలే ఒక్కడు కూడా. అంటే ఎంత దరిద్రపుగా, ఎంత బానిస బతుకులు బతుకుతున్నారో తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు మనం గమనంలో పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది చాలా మాట్లాడుతున్నారు, మేము తిరిగినాం, మేము చేసిన తిరిగినాం, మేము ఎందుకు మద్దతు ఇచ్చినామని. దొంగ మాటలు. కేసీఆర్ దీక్ష కూర్చొని తెలంగాణ రాష్ట్ర ప్రకటన వచ్చేంత వరకు కూడా ఈ దొంగలు ఎవ్వడు కూడా రాలేదు. ఎప్పుడైతే తెల్లవారి నుంచి సమైక్యాంధ్ర అని చెప్పి మొత్తం అన్ని పార్టీలు వదిలిపెట్టి ఒక నిమిషంలే, చిదంబరం ప్రకటన జరిగిన ఒక్క నిమిషంలే ఆంధ్రప్రదేశ్లో ఇక మనకు పార్టీలు లేవు, ఏమి లేవు, అందరం ఒకటే కావాలి తెలంగాణను ముంచడానికి, మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడానికి అని చెప్పి ఒక్కటే నిమిషంలో అనుకున్నారు. గంటలు కూర్చున్నారు, రాజీనామాల ప్రకటన చేశారు. తెలంగాణ నాయకులకి ఆంధ్ర నాయకులకు తేడా చూడండి. తెలంగాణను దోచుకోవడానికి, అది వాళ్ళ న్యాయమైన కోరిక కూడా కాదు. తెలంగాణను వాళ్ళ కింద అణిచిపెట్టి ఉంచుకోవడం అనేది న్యాయమైన కోరిక కూడా కాదు. ఒక అన్యాయమైన కోరికతోనే ఒక ప్రాంతాన్ని దోచుకోవడం కొరకు అక్కడ పార్టీలు వదిలేసి అందరూ ఒకటైతే, ఇక్కడి దుర్మార్గులు ఇంత న్యాయమైన కోరిక కొరకు, మన ప్రాంతానికి న్యాయం చేయడం కొరకు ఆయన దీక్ష కూర్చున్నాడు. ఆయన ప్రాణానికి ప్రమాదం వచ్చినట్టుంది అని చెప్పి ఆలోచించిన విధవ ఒక్కడు కూడా లేడు తెలంగాణలో, తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో. ఈ ప్రబుద్ధుడు కూడా అప్పుడు చంద్రబాబుతో తిరుగుతున్నాడు, ఇలా ముఖ్యమంత్రి అయిన ప్రబుద్ధుడు కూడా. తెలంగాణ నాయకత్వం ఎంత బలహీనంగా ఉందో, ఎంత బానిసతత్వంతో ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఇది ఉదాహరణ. ఒక్కడంటే ఒక్కడు కూడా ముందుకు రాలి. ఆంధ్రాలో వాళ్ళందరూ రాజీనామాలు చేస్తామని చెప్పి ఒక డ్రామా చేసి మళ్ళీ కేంద్రాన్ని మెడలు వంచి మళ్ళీ 23వ తారీఖు నాడు తెలంగాణ ప్రకటన నిలిపేసామని చెప్పిన తర్వాత తెలంగాణ లోకమంతా ఒక్కటై మొత్తం అన్ని వర్గాల ప్రజలు జేఏసీలుగా, న్యాయవాదుల జేఏసీ, డాక్టర్ల జేఏసీ, హమాలీల జేఏసీ, మహిళల జేఏసీ, చివరికి చెత్త కాగితాలు ఏరుకునే వాళ్ళు కూడా జేఏసీగా ఏర్పడి తంతమంటే గప్పుడు వచ్చినాయి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో ఉద్యమం దగ్గరికి తప్ప అప్పటికి కూడా రాలి. ఒకడు చంద్రబాబు చేతిలో, ఇంకోటి కాంగ్రెస్ హైకమాండ్ చేతిలో. ప్రకటన జరిగిన వెంటనే మొదటిసారి సారు కొంచెం తేరుకొని బయటకు వచ్చారు. శైలేష్ రెడ్డి అని ఒక తెలంగాణ అభిమాని, అప్పుడు జీటీవీలో ఎడిటర్గానే ఉన్నాడు. ఆయన
ఆయన అడిగిండు, సార్ నేను ఉద్యమానికి నేను ఒక్కరిని సపోర్ట్ చేసినా, ఒక్క టీవీ ఓడి చేయలేదు, మొత్తం సమైక్యాంధ్ర టీవీలు అన్నీ మనకి ఎగనెస్ట్ చేసినాయి, నేను ఒక్కరిని సపోర్ట్ చేసినా మీకు ప్రతి నిమిషం ప్రతిరోజు మీ ఉద్యమకారుల కార్యాచరణ అంతా ఇచ్చినా, దయచేసి నాకు మొదటి ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పి ఆయన అడిగితే మొదటిసారిగా లేచి పోదామని చెప్పి సార్ ఓపిక చేసుకొని అక్కడికి పోదామని పోతున్నాం. సార్తో పాటు వెనక కార్లు జయశంకర్ గారు, నేను, సంతోష్ ఉన్నాం. మేము రోడ్ నెంబర్ 12 సిగ్నల్ దగ్గర చేరుకుంటున్నాం. చిదంబరం మళ్ళీ ఏదో ప్రకటన చేయబోతున్నాడట పార్లమెంట్లో అని చెప్పి సమాచారం వస్తే లైవ్ పెట్టమన్నాం. లైవ్ పెట్టిండు ఆయన మన సంతోష్ దీంట్లో ఫోన్లో. చిదంబరం ప్రకటన వచ్చేసింది. చిదంబరం ప్రకటన రాగానే విన్నాం, మళ్ళీ రెండోసారి విన్నాం. సార్ అడిగిండు జయశంకర్ సార్ను, ఈ ప్రకటన మనం ఏమనుకోవాలి సార్, ఇది మనకు వ్యతిరేకంగా ఉందా, మనకు అనుకూలంగా ఉందా, ఏముంది అని. నాకు కూడా అర్థం కాలేదు సార్, ఇది జానారెడ్డి మాట లెక్క ఉంది అన్నాడు. ఇది జానారెడ్డి మాట లెక్క అనిపిస్తుంది, ఎటు అర్థం కాకుండా అనగానే ఏమైనా కానీ ఈ ప్రకటన ఎట్లా ఉంది అనేది పక్కన పెడితే తెలంగాణ ఇస్తున్న దానికి వ్యతిరేకంగా ఒక ప్రకటన వచ్చింది అంటే అది తెలంగాణ వ్యతిరేక ప్రకటన అని ప్రజలు భావిస్తారు. కాబట్టి దీన్ని మనం వ్యతిరేక ప్రకటన తీసుకోవాలి తప్ప ఇక అర్థమైందా కాలేదనే ఇష్యూ కాదు మనకు. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం అన్నారు. అప్పటికి ఇట్లా సిగ్నల్ ఆన్ అయ్యి బండ్లు ముందుకు పోతున్నాయి. సార్ టక్కుమని డ్రైవర్ను, అరే లెఫ్ట్ తిప్పురా బండి అన్నాడు. లెఫ్ట్ తిప్పురా బండి అని, జానారెడ్డి ఇంటికి పోదాంపా అన్నాడు. జానారెడ్డి ఇంటికి పోదాంపా అని సంతోష్ గారు జానారెడ్డికి మనం వస్తున్నాం చెప్పి ఇంటికి అన్నాడు. ఎంత ఊహించిందంటే సారు మనం ఆశ్చర్యపోతాం. జానారెడ్డి ఇంటికి పోదాంపా చెప్పున్నాం అని చెప్పి అన్నాక మొదటి మాట సార్ నుంచి వచ్చింది, ఇప్పుడు ఆంధ్రోలు మొట్టమొదటి జానారెడ్డిని పట్టుకోవడానికి వస్తారు, దీన్ని స్వాగతించు నువ్వు అని చెప్పి అడుగుతారు, ఆ ప్రకటన స్వాగతించమని అడుగుతారు. దాంతో తెలంగాణ దెబ్బతింటుంది, నాశనం అవుతుంది, తెలంగాణ ప్రజలు హతాశులు అవుతారు. దాన్ని ఆపాలి మనం ఎట్లన్నా. మనం కూడా జేఏసీగా ఫామ్ కావాలి, ధైర్యం ఇవ్వాలి ప్రజలకు. మొదలు పార్టీలు అన్ని కలిసి ఉన్నాయి, కొట్లాడుతున్నాయి, ధైర్యం విశ్వాసం ఇవ్వకపోతే ప్రజలు దెబ్బతింటారు, ఆత్మహత్య లాంటి సంఘటనలు జరుగుతాయి, లేదా దాడులు జరుగుతాయి, నాశనం అయిపోతుంది అని చెప్పుకుంటూ పోయినాం, మాట్లాడుకుంటూ పోయినాం. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుంది. మేము పోగానే సార్ లోపడి పోయిండు, జానారెడ్డి బంధువులు ఉన్నారు ఒకరిద్దరు. బయట కొనుక్కొచ్చి పోయి నన్ను గాలించుకొని, అన్న మంచి పని చేసిన మీ దండం పెడతా, లేకపోతే కథమైపోతుండే అయినా. అప్పటి నుంచి జేసీ దివాకర్ రెడ్డి వచ్చి కూర్చుండు, గంట నుంచి కేంద్రం నుంచి ఒక ప్రకటన వస్తుంది, నువ్వు దాన్ని స్వాగతించాలి అని చెప్పి నన్ను అడుగుతున్నాడు. మేమే వ్యతిరేకిస్తున్నాం, మనం విలనైపోతాం, రాష్ట్రంలో కథమైపోతాం ప్రజల దృష్టిలో, వద్దు అని మేము చెప్తున్నాం. ఆయన మాత్రం గంట నుంచి నన్ను తింటున్నాడు, మీరు వచ్చి మంచి పని చేసిరన్నా మా నెత్తిన పాలు పోసిండ్రు, లేకపోతే మా జానారెడ్డిని విలన్ చేసి తెలంగాణ నుంచి పారగొడుతురు జనం, ఈ ప్రమాదం జరుగుతుండే. ఎట్లా ఉంటాయి కుట్రలు లేదే అని. ఎన్ని కుట్రల నుంచి కేసీఆర్ బయటపడ్డాడు, తెలంగాణ బయటికి తెచ్చిండు. అంత సెకండ్లో షార్ప్గా ఆలోచించాడు. ఆడిపోయి కూర్చొని అందరిని ఆడికి రమ్మన్నాం, ఆ తెలుగుదేశం నాయకుల్ని, ఇంకొకరిని కూడా. వాళ్ళకే లేని పార్టీలు మనకెందుకు, వాళ్ళు అన్ని పార్టీలు ఏకమై ఆపినప్పుడు మరి మనం కూడా మన బాధ్యత కదా, మన శాసనసభ్యులు పార్టీలను ఒకటి కావాలి కదా. జానారెడ్డి ససేమిరా ఒప్పుకోడు, పార్టీని అడిగి చెప్పాలి. ఎమ్మెల్యేలు వచ్చారు కొంతమంది, ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రెజర్ పెట్టారు. సార్ వానికి లేని పార్టీ మనకేం సార్, అధిష్టానం ఇంకా ముంగళ అధిష్టానం మనకేం అవసరం, అధిష్టానం వదులుకొని రావాలి, కొట్లాడాలి, ప్రజల కొరకు కొట్లాడాలి, కానీ ప్రజలు మన అధిష్టానం అవుతారు తప్ప వాడు ఎట్లయితాడు అని చెప్పి ప్రకటన చేద్దామంటే ఒప్పుకోడు. ఇద్దరు ముగ్గురే ఉండే దీని కొరకు కొట్లాడిన దాంట్లో. చివరికి ఈయన రాకుండా మేము వస్తాం సార్, కలిసి ప్రకటన చేద్దామన్నారు ఆ ఎమ్మెల్యేలు. సరే ఆ క్షణానికి అప్పటికే సమాచారం వస్తుంది ఏమని, దిల్సుఖ్ నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు మొత్తం పగిలిపోతున్నాయి ఎక్కడికక్కడ. వరంగల్లో ఇద్దరు ముగ్గురు సూసైడ్ అటెంప్ట్ చేసిండ్రు, అక్కడ కూడా గొడవలు మొదలైనాయి. ఇట్లాంటి సమాచారం వస్తుంది రాష్ట్రం అంతటి నుంచి. అప్పుడు సార్ ఒత్తిడి పెట్టిండు, ఏందండి ఏం జానా ఇదేం పద్ధతి,
మన ప్రజలు చచ్చిపోతామైనా మనం మాత్రం ఎమ్మెల్యేలు ఉండాలన్నా? ఇదేనా మన పద్ధతి? ఏం పోతుంది ఒక ప్రకటన చేస్తే వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి కదా ప్రజలకు. మనము ప్రకటన ఎట్లా చేయాలి అనే దానికి మీనమేషాలు లెక్క పెడుతున్నాడు. మళ్ళీ మేము అడగాలి కదా, మాకు బాధ్యత ఉంటుంది కదా, మమ్మల్ని కొందరు అడుగుతారు కదా, నువ్వు ఎట్లా ప్రకటించినావు కదా అంటారు. మేము అరే నువ్వు ప్రకటించు, నీకు ఇండివిజువాలిటీ ఉంది కదా, ఆ పార్టీలో ఉండాలన్నా మొదలన్నా బయట రావాలన్నా ప్రజల కొరకు ఉండాలన్నా నీకు లేదా? అడిగితే అడిగిన పేరు చెప్పు, ప్రజలు చెప్పుతాం కొడతారు, వాళ్ళు వెంటబడి తరుముతారు. వాడు ఎవడో ఎందుకు ఇచ్చినావు నువ్వు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినావు అడిగితే ఎవడుకుంటుంది ఆ ధైర్యం? మనం అందరం ఒకటైనాక ప్రజలు ఒకటైతే అని చెప్పి జరిగింది. వీళ్ళందరూ నొప్పించి ఏదో చేసి ఏర్పాటుకి చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడితే. రేపు సాయంత్రం దానికి ఇట్నే కూర్చొని ఒడవవు. ఇక అది ఆయన గుర్తు రావడం, ఆయన పేరు గుర్తు రావడం మన అదృష్టమైంది. కనీసం దాన్ని స్వాగతించే ప్రకటన చేయకుండా ఆపగలిగినాం. ఆడికే గొప్ప అనుకున్నాం. ఎందుకంటే ఇంత దొంగ బర్లివి తప్పించుకోబోతుంటే పట్టుకొచ్చి దొడ్లే పెట్టుకొని ఇగో ఇన్నున్నాయి మనకని చూపించుకొని తెలంగాణ తెచ్చే ప్రయత్నం చేశాడు కేసీఆర్. కానీ ఈ దొంగలు ఎప్పుడూ కలిసి రాలే, ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకమే. కేసీఆర్ తన సొంత శక్తితోని, తన బ్రెయిన్ పవర్తోని, తన విజన్తోని తెలంగాణ సాధించే ప్రయత్నం చేసిండు. చివరికి ఇవన్నీ సాధ్యం కానప్పుడు ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది తప్ప ఇలా ఎవడో ఏందో నేనున్నా నాది ఉంది అని చెప్తే చివరికి ఎక్కడి దాకా పోయింది? ఇక నేనున్నా అని చెప్పేటోళ్ళు అదే హిందీలో సామెత ఉంటుంది ఒకటి, ఉంగ్లీ కాటికే షాయిదమ్మ మిలిగారు. వాడికి ఇంత గోరు కోసుకొని నేను ఇప్పుడే యుద్ధం చేసి వస్తున్నా పాకిస్తాన్తో బంగ్లాదేశ్తో అని చెప్పిండట ఊళ్ళో. చివరికి రేవంత్ రెడ్డి అంటోడు కూడా నేను తెలంగాణ ఉద్యమం చేసిన అనే కాడికి వచ్చిండు. ఏం చెప్పాలి? తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని చంద్రబాబు నాయుడు ఎంట పెట్టుకొని వస్తా, ఎవడు ఆపుతాడో తెలంగాణ నువ్వు రా నేను ముందటుంటా అని చెప్పి తిరిగిన తుపాకీ రాముడు చివరికి నేను కూడా ఉద్యమకారుణ్ణి. ఎన్ని జరిగినాయి పోయినాయి. మన అదృష్టం మన కేసీఆర్ మనకు మిగిలిండు, మన తెలంగాణ మనకు రాష్ట్రం వచ్చింది. దాని అన్నిటికీ మూలం ఈరోజు కాబట్టి రాష్ట్ర ఏర్పాటుకు మూలం ఇది. తెలంగాణ ఉద్యమ చరిత్రకు కీలకమైన రోజు ఇది. అందుకే మనం ఈ చరిత్రనంతా మనం ఒకసారి గుర్తు చేసుకోవడం కొరకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఏం జరిగింది ఈలోపు? ఇవాళ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయి? బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా రేవంత్ ఆ పేరు మొదలు పెట్టినాం కదా, ఇంత మంచి మీటింగ్లో గత చెడ్డ పేరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ తప్పదు మరి, ఇది నెసరీ ఈవిల్ అయింది కదా, దయ్యం నిద్ర కూర్చుంది కదా. ఇప్పుడు ఏం జరిగింది? ప్రభుత్వం చేతికి ఇచ్చిండ్రు. సరే మధ్యలో ఏం జరిగింది? చాలా చరిత్ర ఉంది. కాంగ్రెస్లో కలపడం ఏంది, ఇంకోటి ఏంది, ఇంక మళ్ళీ ఎత్తి పొరపడడం, ఎన్ని పోరాటాలు చేసినాం, మళ్ళీ ఏం ఎత్తుగడతో కేసీఆర్ తెచ్చిండు. ఇవన్నీ ఒకటి. ప్రకటన అనేది ఇక రాష్ట్రం ఏర్పాటు 20 డిసెంబర్ 9 ప్రకటనే రాష్ట్ర ఏర్పాటు అయిపోయింది అనే భావన. ఇది చాలా మంది చాలా విచిత్రంగా ఉండేది. మీకు ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను, నేను అటు కూడా పోవాలి. ఇక ఆ తర్వాత నుంచి ఎవరు వచ్చే వరకు కేసీఆర్ గారు నీళ్ళ కొరకు మనం ఏమేం చేయాలి, ఎట్లా తెచ్చుకోవాలి, కరెంట్ ఎట్లా తెచ్చుకోవాలి, దళిత వర్గాలకు ఎట్లా న్యాయం చేయాలి, ఎస్టీలకు ఎట్లా చేయాలి, మైనారిటీలకు ఏం స్కీములు ఇవ్వాలి, బడుగు బలహీన వర్గాలకు ఏం స్కీములు ఇవ్వాలి, మన విద్యా వ్యవస్థ ఎట్లా ఉండాలి, ఇవన్నీ మాట్లాడుతుండే. వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి నాతో అనుకోదు, ఏందన్నా సారు ఏదో తెలుగు సామెతలు ఉంటాయి చూడు, ఆల్లేదు లేదు ఏమైందన్నట్టు, పిల్ల పుట్ట ముందే కూల కుట్టిందన్నట్టు. సారే అప్పుడే తెలంగాణ అయిపోయిందని ఇవన్నీ ఏమేం చేయాలని మాట్లాడతాడు, రాస్తాడు. ఇవన్నీ ఏంది సార్ ముఖ్యమంత్రి లెక్కనే చెప్తాడు ఏంది, ఊకే నాతో నన్ను పోదు.
సార్ ఏమో అయిపోయింది, మీరు బంద్ చేయండి, అయిపోయింది, మీకు రాష్ట్రం అయిపోయింది, 2014లో మీ రాష్ట్రంలో మీరు ఉంటారు, తెలంగాణ రాష్ట్రంలో ఉంటారు. కానీ వాడు ఎవడన్నా ఉండని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కానీ వాడు ఏం పని చేయాలో ఎజెండా కూడా మనం ఇప్పుడే ఇచ్చిపోవాలి అని చెప్పి సూర్యాపేట సభలోనే మొదటిసారిగా మేనిఫెస్టో ప్రకటించింది. టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది మొట్టమొదటిసారిగా మనం ఇందిరమ్మ కాలనీలో ఉన్న గ్రౌండ్లో పెట్టుకున్న సభలోనే. ఎందుకు అంటే రేపు వచ్చేటోడు ఎవడైనా కానీ రాజకీయాలు మనకు అవసరం లేదు, మనం ఉంటామో ఉండమో తెలియదు, రాష్ట్ర ఏర్పాటు వరకైతే మనం ఉంటాం, కానీ కూర్చులో కూర్చుంటోడు ఈ పనులు చేసి తీరాలి, ఈ ప్రజల కొరకు ఉండాలి అని చెప్పి చేశారు. అసలు ఏర్పాటు అనేది సార్ దృష్టిలో డిసెంబర్ 9 రోజే అయిపోయింది. ఈ తర్వాత ఇవన్నీ ఉత్తుతాయి, జరిగినాయన్నీ జరిగింది. వచ్చినాం, అధికారంలోకి వచ్చినాం, ప్రజలు మనమే ఉండాలని కోరుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు వచ్చి తెలంగాణ తెచ్చింది మీరు. ఏ గిరిజన తండాలో, ఏ గోండుగూడెంలో, ఏ బస్తీలో ఏం సమస్యలు ఉన్నాయి, ఎవరి మనసులో ఏ బాధలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎక్కడున్న ఇంచు భూమికి ఎక్కడి చుక్క నీళ్ళని తెచ్చియాలనో మీకు తెలిసినంత ఎవరికి తెలియదు. మీరే ఉండి తీరాలి, మీ టీఆర్ఎస్ పార్టీ కొనసాగాలి తప్పకుండా. మీరు లేకపోతే ఈయనగాసి నక్కల పాలైనట్టు అవుతుంది. ఈ తెలుగుదేశం దొంగలకో కాంగ్రెస్ దొంగలకో రాష్ట్రాన్ని ఇస్తే చంద్రబాబు నాయుడు మళ్ళీ మాయ చేస్తాడు, ఏడాది లోపలనే కథం చేస్తాడు, ఇబ్బంది అవుతుంది మళ్ళీ మనకు. కాబట్టి మీరే ఉండి తీరాలి అని చెప్పి ప్రజలందరూ కోరటం, దాంతో సార్ కూడా పార్టీని కొనసాగించడానికి అంగీకరించడం, తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ అయితేనే చేస్తాడు అని విశ్వాసంతో కేసీఆర్ గారికి అధికారం ఇవ్వటం. అప్పటికి చాలామంది ఎదురు చూస్తున్నారు, దేశవ్యాప్తంగా పరిశీలకులు అందరూ చూస్తున్నారు మన వైపు. అరే ఉద్యమం నడిపిన కేసీఆర్కు ఉద్యోగం చేస్తుందా, పరిపాలన చేస్తాడా, ఎట్లా చేస్తాడు? అప్పటికే ఆంధ్రలో సృష్టించిన అపోహలు చాలా ఉన్నాయి. తెలంగాణ వేరైతే కరెంట్ లేకుండా పోతుంది, మీకు వీళ్ళు వచ్చి పడతారు, దొంగలు వచ్చి పడతారు, పోయిన వాళ్ళు తిరిగి వస్తారు, అన్నలు మళ్ళీ వస్తారు, ఇంకోరు తీవ్రవాదులు వస్తారు, ఆఖరికి మీకు వంట చేసుకోవడం కూడా రాదు, ఇబ్బంది పడతారు, మేము వచ్చి పెట్టాలి, వండి పెట్టాలి మీకు ఇళ్ళల్లో అనే కాడికి పోయింది. ఇంత ప్రచారం చేసారు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. కాబట్టి చాలామందికి కూడా డౌట్స్ ఉండే, అరే మన ఇట్లా ఉంటుందట కదా, కేసీఆర్ ఎట్లా చేస్తాడు, ఎట్లా నడుపుతాడు ఈ రాష్ట్రాన్ని. ఏం జరిగిందో మీకు తెలుసు. 6 నెలల్లోనే అద్భుతం చేసిండు. తానే రాదన్న కరెంటును పోనే పోతున్న స్థితికి తీసుకొచ్చి భారతదేశం మొత్తంలో తెలంగాణనే నెంబర్ 1 అన్ని రంగాల్లో. ఒకటి ఇది అది అని కాదు, ప్రతి రంగంలో తెలంగాణనే నెంబర్ 1 అని చేసుకొచ్చిండు. భారతదేశంలో అత్యంత ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ సృష్టించిండు. నేను చాలా సందర్భాల్లో చెప్పిన, తెలంగాణ వచ్చి ఏమొచ్చింది ప్రజలకు, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏమొచ్చింది అంటే, ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలుగుతా నేను, కేసీఆర్ నాయకత్వంలో ఉన్న మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం వచ్చే నాటికి ఏ ఆకలి చావులతోని ఆత్మహత్యలతోని వచ్చిందో ఈ రాష్ట్రం, కేవలం 6 ఏళ్ళు 7 ఏళ్లలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి ఆకలిని ఆత్మహత్యల్ని పారదోలినాం, కరువును పారదోలినాం, అద్భుతమైన సస్యశ్యామల తెలంగాణ చేసినాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక మనిషి కూడా ఈ పూట నాకు అన్నం లేక పస్తులు పడుకున్నా అని ఒక మనిషిని లేకుండా చేసినాం. అది కేసీఆర్ సాధించిన గొప్పతనం, కేసీఆర్ పరిపాలన గొప్పతనం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల వచ్చిన లాభం తెలంగాణ ప్రజలకి అనే విషయాన్ని మనం సగర్వంగా చెప్పుకున్నాం. కానీ ఏమైంది, ఈ విషయాలన్నీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మన వాళ్ళకే చాలామంది తెలియదు. ఇక కొత్త తరం పిల్లలకి ఏం తెలుస్తుంది? వాళ్ళకు వచ్చిన ప్రతి సమస్యకు కేసీఆరే కారణం అని చెప్పి ఈ దొంగలు మొత్తం సమైక్యవాద దొంగలు, చంద్రబాబు నాయుడు గ్యాంగు పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఆ యువకుల్లో ఒక అపోహ సృష్టించారు. దాంతోపాటు కేసీఆర్ ఇచ్చిన దానికంటే మేము ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశలు పెట్టారు. దాంతో 2-3% ప్రజలు మోసపోయినరు, యువకులు పెద్ద ఎక్కువ మోసపోయినరు. దాంతో ఫలితం తేడా వచ్చింది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఇది కేవలం గింతంతోడు రేవంతంతో కాలే, మనను ఓడించడంలో ప్రధానమైన కుట్ర మోడీది, కేంద్ర ప్రభుత్వానిది. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడంలో కూడా మోడీదే ప్రధానమైన పాత్ర. 10 ఏళ్లలో కేసీఆర్ సాధించిన అద్భుతమైన విజయాలు తెలంగాణను దాటి, కర్ణాటక మహారాష్ట్రలను దాటి గుజరాత్ చేరుకున్నాయి. అటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, కాశ్మీర్ దాకా చేరుకున్నాయి.
గుజరాత్లో రైతులు కేసీఆర్ గురించి మాట్లాడుకోవడం, గుజరాత్ రైతుల నోటి నుంచి కేసీఆర్ పేరు వినడం అనేది కంటగింపైంది మోడీ అమిత్ షాలకి. రాహుల్ గాంధీ ఉంటే ఎన్నేళ్ళు ఉంటే అన్నేళ్ళు నేను ప్రధానమంత్రిగా ఉంటానని నమ్మకంతో ఉన్నాడు మోడీ. కానీ రాహుల్ గాంధీని కాదని కేసీఆర్ పైకి వచ్చినట్టున్నాడు. కేసీఆర్ ఒక్కసారి ఆంచి లేస్తే నేను ఉండలేను, నా పని కథం చేస్తాడన్న విషయం మోడీకి తెలుసు. కాబట్టి ఒక పథకం ప్రకారం తన పార్టీని బలహీనం చేసుకొని కాంగ్రెస్ను రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసి కావాలని చెప్పి బండి సంజయ్ని తీసేసిండు. లీకేజ్ కూడా వాళ్ళే ఇచ్చారు, కేంద్రం నుంచి కేసీఆర్ చేపట్టి తీసేసినామని చెప్పి కావాలని ఇచ్చిండ్రు. తీసింది కేసీఆర్ కొరకే కానీ కేసీఆర్ను ఓడించడం కొరకు, బీజేపీని బలహీనం చేసుకొని అయినా సరే అవతల ఎవడైనా గెలవని కాంగ్రెస్ వాడిని కొనేయచ్చు, ఊరికనే కాంగ్రెస్ వాడిని మోసం చేయొచ్చు. కానీ కేసీఆర్ను మాత్రం ఉండనిస్తే పార్లమెంట్లో నా పని పడతాడు అన్న భయంతోనే మొన్న ప్రత్యేకించి బీజేపీ కూడా అంతర్లీనంగా సపోర్ట్ చేసింది. ఆ రకంగా యువకుల్ని ఎక్కువగా మభ్యపెట్టి మోసం చేసి ప్రజల్ని ఏమర్చగలిగారు. ఏమైంది? ఏ అశోక్ నగర్ అయితే వీళ్ళకి ఇష్టమైన ప్రదేశం ఉండేనో, ఏ అశోక్ నగర్కి అయితే రాహుల్ గాంధీని తీసుకొచ్చి హోటల్ కూర్చోబెట్టి ఛాయ్ తాపిండో, ఇవాళ అశోక్ నగర్ పేరు వింటేనే గడగడ వణుకుతున్నాడు రేవంత్ రెడ్డి. ఆ పేరు కళ్ళలోకి వస్తే కూడా భయపడుతున్నాడు. అందుకే ఇవాళ అశోక్ నగర్లో శాశ్వతమైన నిషేధాజ్ఞలు పెట్టాడు. ఈ విషయాలు తెలియని కొత్త తరం వాడు చెప్పిన మాయమాటల్ని, వాడు చెప్పిన మోసపు మాటల్ని నమ్మింది. ఎందుకు అనంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం, ప్రజల పనిలో ఉన్నాం, ప్రజల కడుపు నింపే పనిలో ఉన్నాం. కానీ పార్టీగా మనం చేసుకోవాల్సిన ప్రయత్నం, కేసీఆర్ చేసిన త్యాగం, కేసీఆర్ వల్లనే రాష్ట్రం వచ్చిందన్న విషయం, కేసీఆర్ వల్లనే ఈ విధవులందరికీ కూడా పదవులు వచ్చినాయనే విషయాన్ని ప్రజలకు చెప్పడంలో, యువకులకు చెప్పడంలో మనం విఫలమైంది. ఇది మనం చేసుకున్న చారిత్రక తప్పిదం. ఎట్లా వచ్చింది తెలంగాణ, ఎన్ని కష్టాల నుంచి వచ్చింది, ఎన్ని ఇబ్బందుల నుంచి వచ్చింది, ఎన్ని కుట్రలు ద్రోహాలను ఎదుర్కొని వచ్చింది. కేసీఆర్ మొండిగా ఎట్లా నిలబడ్డాడు. చివరికి ఏ ఒక్కరు నష్టపోవద్దు, ఒక్క బడిగంట నష్టపోవద్దు, ఒక రక్త పోవద్దు, వస్తే నా ప్రాణత్యాగంతో రావాలి అని చెప్పి సిద్ధపడితే ఎట్లా వచ్చింది తెలంగాణ అనే విషయాన్ని తర్వాత తరానికి చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా, కేసీఆర్ సైనికులుగా మనందరిపైన ఉంది. అందుకే మనం ఇవాళ ఈ రోజును అతి ముఖ్యమైన రోజుగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో మళ్ళీ మీరు చూస్తే ప్రజల నుంచి అదే మాట వస్తుంది. ప్రజలంటే పెద్ద చదువుకొని పిహెచ్డీలు చేసి రాజకీయ విశ్లేషణ చేసిన వాళ్ళు కాదు, వాళ్ళ జీవితం నుంచి వస్తున్న మాట, ప్రత్యేకించి మహిళల నుంచి వస్తున్న మాట మీరు చూస్తున్నారు. ఏం జరిగింది అక్క అని ఎవరైనా మైక్ ముందర పెడితే ఏమైంది, మళ్ళీ పాత రోజులు వచ్చినాయి, కేసీఆర్ కంటే ముందు రోజులు వచ్చినాయి. కేసీఆర్ కంటే ముందు రోజులు దరిద్రపు సమైక్యాంధ్ర రోజులు, ప్రత్యేకించి తెలంగాణ ద్రోహి చంద్రబాబు రోజులు దారుణంగా ఉండేది తెలంగాణలో. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు తాబేదారులు ఇవాళ తెలంగాణను ఏలుతున్నారు. అందుకే తెలంగాణకు మళ్ళీ ఈ దుస్థితి వచ్చింది. తెలంగాణ మళ్ళీ వెనక్కి నెట్టేయబడుతున్నది. కొంతమంది మీడియాలో కూడా మనకు శాశ్వతమైన శత్రువులు ఉన్నారు. తెలంగాణను మొదటి నుంచి వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ మీద ఏడ్చిన వాళ్ళు అయ్యో మేము ఇట్లయిపోతే మీ తెలంగాణ ఇంత అద్భుతంగా ముందుకు పోవట్టే అని చెప్పి విషం నింపుకున్న మీడియా అధిపతులు కూడా కొంతమంది దాంట్లో భాగస్వాములై మనం దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కేసీఆర్ పైన మట్టి జిమ్మి, కేసీఆర్ పైన బురద జిమ్మి కేసీఆర్ను మలినం చేసే ప్రయత్నం చేసిండ్రు. దాని నుంచి తిప్పికొట్టాల్సిన బాధ్యత కేసీఆర్ సైనికులుగా మనందరిపైన ఉంది. ఇవాళ ప్రజలు సిద్ధమైపోయినరు. ఎక్కడ చూసినా నిన్న ఇంకో మాట వినబడుతుంది. నాకు పొద్దున కూడా ఒక మిత్రుడు వచ్చి అంటున్నాడు, అన్న ఇంకా 4 ఏళ్ళు ఇట్లా ఉండాల్సిందేనా? మరి ఏం చేస్తాం? మన ప్రజాస్వామ్యంలో ఓటు విలువ అంత గొప్పది. ఓట్లప్పుడు మర్చిపోయి మనం ఇప్పుడు వచ్చంటే ఏం లాభం, 4 ఏళ్ళు ఉండాల్సిందేనా? పాపం కొంతమంది అమాయకంగా ప్రజలు కూడా అంటున్నారు 4 ఏళ్ళు ఇట్లే ఉండాల్సిందే అంటే ఇంకొక ఆయన అంటున్నాడు 4 ఏళ్ళు ఆడేట్టు ఉంటాడు అని ఇంకో మాట అంటున్నాడు. పాపం ఆయన మేము రేవంత్ రెడ్డి అట్లా పోవాలి ఇట్లా పోవాలని మేము అనడం లేదు. రేవంత్ రెడ్డి ఉండాలి, వచ్చే 4 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి అని చెప్పి మనం కోరుకోవాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటేనే కేసీఆర్ అంటే ఏందో తెలుస్తుంది, కేసీఆర్ విలువేందో తెలుస్తుంది. ఇవాళ మళ్ళీ ఎక్కువగా ఇంకా మాట్లాడుకుంటున్నారు అప్పటికంటే ఎక్కువ. కాబట్టి మనకేం అటువంటి కోరికలు లేవు. ఆయన పోవాలి, ఇంకో ముఖ్యమంత్రి రావాలనో, ఆయనకి ఏదో కావాలనో
గవర్నమెంట్ మారాలని మనం కోరుకోవడం లేదు. ఒకవేళ మన అదృష్టం బాగుంటే, తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంటే ఎన్నికల ముందుకు రావాలని కోరుకుంటున్నారు. ఎన్నికల ద్వారానే మళ్ళీ మనం రావాలి. ఎన్నికలలోనే ప్రజలే చెప్పాలి కేసీఆర్ నాయకత్వం ఏందో, కేసీఆర్ ఏందో ప్రజలు నిర్ణయిస్తారు. ఇవాళ ప్రజలు ఆ పరిస్థితికి వచ్చిన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా చాలు ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఒక్కసారైనా మా కోపాన్ని చెప్పాలి, రేవంత్ మీద మాకేం అభిప్రాయం ఉందో, ఇవాళ ఉన్న ప్రభుత్వం మీద మాకేం అభిప్రాయం ఉందో చెప్పాలని మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అనే విషయం వాస్తవం. దానికి మరి సరైన పద్ధతిలో తీసుకుపోయి ప్రజా అభిప్రాయాన్ని సరైన పద్ధతిలో వెలుగుచ్చే విధంగా ఉండేటట్లుగా పనిచేయాల్సిన బాధ్యత బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా, కేసీఆర్ సైనికులుగా మనందరిపైన ఉంది. మరి తప్పకుండా ఈ విషయాల్ని మనం ప్రతిరోజు చర్చ పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం కావచ్చు, ఇవాళ ఈ దుర్మార్గులు వచ్చి చేస్తున్న పనులు కావచ్చు. ఇవాళ ఒకటే మాటతో ముగిస్తా. కేసీఆర్ తెలంగాణ భవన్ ప్రారంభోత్సవం రోజు చెప్పిన మాట, ఇది మీరు తెలంగాణ భవన్ అంటే కేసీఆర్ పార్టీ ఆఫీసు, టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు అనుకోకుండ్రి. ఇది తెలంగాణ ప్రజలకి కేంద్రం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి కేంద్రం, ఆపదలో ఉన్న ప్రజలకి, తెలంగాణ ప్రజలకి కేంద్రం అవుతుంది. ఇది తప్పకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా ఇక్కడికి రావాలి, ఇక్కడికి వచ్చి ఉండాలి. ఇది మాకు ఉందన్న ధైర్యం ప్రజలకు మనం విశ్వాసం ఇస్తున్నాం. దీన్ని ఒక బంగ్లాలాగా చూడకండి, ఇది ఒక అద్భుతమైన ప్రజా కేంద్రం అవుతుంది, ప్రజల విశ్వాసానికి కేంద్ర బిందువు అవుతుంది ఇది అనే మాట ఆ రోజు ఏదైతే చెప్పిండో ఇవాళ మనం చూస్తున్నాం. అది ఎక్కడ ఏ చిన్న నష్టం జరిగినా ప్రజలు తండోపతండాలుగా తెలంగాణ భవన్కి వస్తున్నారు. ఇక్కడైతేనే మాకు రక్షణ ఉంది, ఇక్కడైతేనే గులాబీ జెండా ఉంది, ఇది కేసీఆర్ అడ్డా, ఇక్కడికి పోతే మనకు న్యాయం జరుగుతుంది అన్న విశ్వాసం ఇవాళ ప్రజల్లో ఉంది. బ్రహ్మాండంగా కేసీఆర్ నాయకత్వం పైన ఉంది. అందుకే ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు, మన దగ్గరికి వస్తున్నారు వాళ్ళ సమస్యల కొరకు. టీఆర్ఎస్ పార్టీగా మనం వాళ్ళందరికీ అండగా ఉంటున్నాం. గ్రామాల్లోనైనా, పట్టణాల్లోనైనా, ఎక్కడైనా సరే ప్రజల కొరకు పనిచేయడం అనేదే మన లక్ష్యం, కేసీఆర్ లక్ష్యం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల తరఫున నిలబడడం, ప్రజల కొరకు కొట్లాడడం అనేది మనకు మొదటి నుంచి ఉన్న లక్షణం.